మీ వయసు 50 దాటిందా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితం అయిపోలేదు. నిజానికి మీకోసం జీవించే అసలైన సమయం ఇప్పుడే మొదలైంది. ఈ సమయంలో 50 ఏళ్ళు దాటితే ఇక బాధ్యతలు తగ్గించుకోవాలి, నిశ్శబ్దంగా ఉండాలి, పిల్లల మీద ఆధారపడాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజమేమిటంటే 50 ఏళ్ల వరకు మనం కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం జీవించి ఉండవచ్చు. 50 తర్వాత కొంత సమయం మన కోసం కూడా జీవించాలి. అందుకే ఈరోజు 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన ఈ 7 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం ఆరోగ్యం. 50 తర్వాత మన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ ఆరోగ్యం లేకపోతే ఆస్వాదించడం కష్టం. రోజు కనీసం కొంత సమయం నడవండి. మీ శరీరానికి సరిపోయే వ్యాయామం చేయండి. ఆహారం విషయంలో జాగ్రత్త ఉండండి. సమయానికి నిద్రపోండి. ముఖ్యంగా ఆరోగ్యం పరీక్షలను నిర్లక్ష్యం చేయకండి. 50 తర్వాత మెడిసిన్ మీద మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ మీద కూడా దృష్టి పెట్టాలి. రెండో విషయం ఆర్థిక స్వాతంత్ర్యం. పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం మంచిది. మీ ఖర్చులను అర్థం చేసుకోండి. మీకు ఉన్న సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ నుండి విషయాలను క్రమబద్ధీకరించుకోండి. అవసరం లేని అప్పులను తగ్గించుకోండి. ఎందుకంటే డబ్బు మనిషికి గర్వం ఇవ్వకపోయినా స్వాతంత్రం జీవించే ధైర్యాన్ని ఇస్తుంది. 50 తర్వాత సంపాదన కంటే ఉన్న డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి. ఇక మూడో విషయం ముఖ్యమైనది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నడవనివ్వాలి. వాళ్లకు సలహా ఇవ్వకండి. మీ అనుభవాన్ని పంచుకోండి. కానీ ప్రతి నిర్ణయంలో జోక్యం చేసుకోవద్దు. వాళ్ళు చేసే ప్రతి తప్పును మీరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పులు వాళ్లకు జీవితాన్ని నేర్పిస్తాయి. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ. ఇక నాలుగో విషయం సంబంధాలు. వయసు పెరిగే కొద్దీ మనం సర్కిల్ చిన్నవదవుతుంది, ఉద్యోగం ముగుస్తుంది, పిల్లలు వాళ్ళ జీవితాల్లో బిజీ అవుతారు. అప్పుడు కొంతమంది ఒంటరితనంలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా పాత స్నేహితులను కలవండి. అందులో బంధువులతో మాట్లాడండి. మీకు నచ్చిన కమ్యూనిటీ యాక్టివిటీస్లో పాల్గొనండి. ఎవరైనా మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారేమో. ఒక్క ఫోన్ కాల్ కూడా ఒక మనిషిని రోజును మార్చగలదు. ఐదో విషయం మీరు వదిలేసిన కళలను మళ్ళీ గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నారా? చిత్రాలు వేయాలనుకున్నారా? ప్రయాణాలు చేయాలనుకున్నారా? పుస్తకాలు చదవాలనుకున్నారా? వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? లేదు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకున్నారా? ఇప్పుడు ఎందుకు కాదు చెప్పండి. వయసు మీకు ఒక నంబర్ మాత్రమే, అవకాశం కాదు అని చెప్పేది మనసు. 50 తర్వాత కొత్తగా మొదలుపెట్టిన ప్రతి పని చిన్నదైనా అది మీ జీవితాన్ని కొత్త అర్థాన్ని ఇవ్వచ్చు. ఇక ఆరో విషయం టెక్నాలజీని చూసి భయపడకండి. ఇప్పటి ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్స్, ఏఐ ఇవి యువతకు మాత్రమే కాదు, 50+ వారికి కూడా ఉపయోగపడే టూల్స్. రోజుకి 20-30 నిమిషాలు కొత్త టెక్నాలజీని నేర్చుకోండి. మీకు తెలియని విషయం అడగండి. ఆన్లైన్ కోర్సు చూడండి. ఏఐని ఉపయోగించడం నేర్చుకోండి. కొత్తది నేర్చుకుంటున్న వయసులో మనం వృద్ధులం కాదు. నేర్చుకోవడం ఆపినప్పుడు మాత్రమే మనం వృద్ధాప్యాన్ని అనుభవిస్తాం. ఏడో విషయం
అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, ఇక నా వల్ల కాదు అనేటువంటి మాటను మీ డిక్షనరీలో నుంచి తీసేయండి. 50 ఏళ్ళు వచ్చాయంటే మీ అనుభవం 50 సంవత్సరాలది. గుర్తుంచుకోండి. మీరు చూసిన జీవితాన్ని 20 ఏళ్ళ యువత చూడలేదు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చాయి. మీకు ఉన్న అనుభవాన్ని సమాజానికి ఇవ్వండి. యువతను మార్గదర్శకత్వం చేయండి. మీ కుటుంబానికి ఇన్స్పిరేషన్గా ఉండండి. మీ జీవిత కథ ఇంకొకరి జీవితానికి దారి చూపించవచ్చు. ఒక విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. మన జీవితంలో మొదటి 25 సంవత్సరాలు మనం నేర్చుకుంటాం. తర్వాత సంవత్సరాలు సంపాదిస్తాం, కుటుంబాన్ని నిర్మిస్తాం. కానీ 50 తర్వాత మన అనుభవాన్ని ఆస్వాదిస్తూ మనకు నచ్చినటువంటి విధంగా జీవించే అవకాశం వస్తుంది. అందుకే గతాన్ని చూసి బాధపడకండి. నేను ఇది చేయలేకపోయాను, అది సాధించలేకపోయాను అని ఆలోచించకండి. మీ ముందు ఉన్నటువంటి సంవత్సరాలను చూడండి. ఇంకా చాలా జీవితం మీ ముందుంది. మీకు 50 ఏళ్ళు దాటినా, లేదా మీ తల్లిదండ్రులు బంధువులు 50+ ఉన్న ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వారికి చూపించండి. ఈ 7 విషయాలలో మీకు అత్యంత ముఖ్యమైనది ఏది? కామెంట్లో ఒక్క మాటలో చెప్పండి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి జీవన విషయాలను మీకోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. 50 తర్వాత జీవితం ముగింపు కాదు, అది జీవితానికి మరో అందమైన ఆరంభం. థ్యాంక్ యూ వెరీ మచ్.